హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చి మనీ వ్యూ లోన్లో లోన్ ఎలా తీసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా నా పేమెంట్ ప్రూఫ్ చూడండి. నేను లోన్ తీసుకున్నది నాకు వచ్చి 20,000 వచ్చింది. దీంట్లో చూపిస్తాను చూడండి. నేనైతే 6 months టెన్యూ పెట్టుకున్నాను. మంత్లీ ఈఎంఐ వచ్చి 3,672 రూపీస్ పడిందండి. దీనికి సివిల్ స్కోర్ గుడ్గా ఉంటే సరిపోతుందండి. చూడండి, నేను లాస్ట్ పేమెంట్ చేశాను. ఫస్ట్ పేమెంట్ వచ్చి 6 EMIsలో. అలాగే ఎలా చేద్దాం ఏంటనేది మీకు ఈ వీడియోకి చూపిస్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే కామెంట్ బాక్స్లో అయినా ఇస్తానండి. ఎవరైనా ప్రాసెస్ ఎలా ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమేనండి. ఎవరైనా అత్యవసరంలో ఉంటేనే ట్రై చేయండి. ముందుగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద ట్యాప్ చేసినాక మనకి యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ మనకి రీడైరెక్ట్ అవుతుంది. మనం ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. మనీ వ్యూ లోన్, క్రెడిట్ గిఫ్ట్స్ అని ఉంటాయి. డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఫస్ట్ మనకి ఈమెయిల్ అడుగుతుందండి. ఈమెయిల్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ అడుగుతుంది. చూడండి, స్టార్ట్ నొక్కండి. ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ వచ్చి ఈమెయిల్ ఐడి అడుగుతుందండి. దాని తర్వాత ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ట్యాప్ చేసినాక ఓపెన్ చేయండి. మ్యాక్సిమం మీరు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటే ట్రై చేయండి గైస్. చూడండి, మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇచ్చినాక మనకి ఓటీపీ వస్తుంది లింక్ అయిన మొబైల్ నెంబర్కి. ఓటీపీ ట్యాప్ చేసినాక మనకి ఓపెన్ అవుతుంది హోమ్ పేజీలోకి. హోమ్ పేజ్ అయితే మనకి ఇలా వస్తుందండి. స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది కదా 10 lakhs in 10 minutes అని. దాని మీద అప్లై చేయండి. పైన మనకు కనబడుతుంది కదా, అప్లై నొక్కండి. నొక్కినాక మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందంటే చూడండి, మనకి డీటెయిల్స్ అడుగుతుంది. మన పర్సనల్ డీటెయిల్స్ చూడండి. మన ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ వచ్చి మన నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ వచ్చి మన ఇంటి నేమ్ ఇవ్వాలి. అండ్ అలాగే మ్యారేజ్ స్టేటస్, అండ్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, శాలరీ అయితే శాలరీ అని పెట్టుకోండి. అండ్ అలాగే మినిమం మంత్లీ శాలరీ వచ్చి 30 to 40K లోపు పెట్టుకోండి. డిపెండ్స్ ఆన్ ఇది. మనకి క్రెడిట్ స్కోర్ గుడ్గా ఉంటే ఖచ్చితంగా మనకు వస్తుందండి. మన నేమ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినాక చూపిస్తాను మీకు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టండి. నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టాను. నేను వచ్చి 35K పెట్టాను. అండ్ అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ అయినాక కంటిన్యూ నొక్కండి. అయినాక మనకి మన పాన్ కార్డ్ ఒక నెంబర్ అడుగుతుందండి, లేదంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి అడుగుతుంది. అండ్ అలాగే మన సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మన వర్క్ ఏంటో మన ఇక్కడ అడుగుతుంది. ఇచ్చిన తర్వాత ఓకే చేస్తే మనకి రివ్యూ తీసుకుంటుందండి. మన క్రెడిట్ స్కోర్ మన పాన్ కార్డ్ మీద ఉన్న సివిల్ స్కోర్ చెక్ చేసుకుంటుంది. సివిల్ స్కోర్ గుడ్గా ఉంటే మనకి లోన్ ఖచ్చితంగా వస్తుందండి. చూపిస్తున్నాను మీకు. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ మీద అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి గైస్. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మీకు దేని మీద కావాలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.